హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి శివం బజే. సో ఈ మూవీ క్యారెక్టర్స్ వచ్చేసి అశ్విన్ బాబు, దిగంగా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్ సల్మాన్ తమ్ముడు, అండ్ మురళీ శర్మ, తనికెల భరణి, తులసి, బ్రహ్మాజీ, అండ్ సాయి కుమార్ గారి తమ్ముడు అయ్యప్ప పి శర్మ. సో ఇందులో ఈ మూవీ మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే చైనా అండ్ పాకిస్తాన్ కలిసి ఇండియాని ఎలా సర్వనాశనం చేయాలి. సో దీన్ని కేవలం ఒక ఫార్మసీ అంటే ఒక మెడికల్ వెపన్గా యూజ్ చేసుకొని ఇండియాని ఏ విధంగా వ్యాక్సిన్తో చంపేయాలి, ఇండియాని మొత్తం సర్వనాశనం ఎలా చేయాలని అనేది చైనాను మరియు పాకిస్తాన్ ఒక కుట్ర పని. దీన్ని ఇండియాలో ఎలాగైనా చేయాలి ఈ పని అని అనుకుంటారు. సో ఆ భాగంగా కథ అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో మన హీరో అశ్విన్ వచ్చేసి ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్గా కనబడతారు. సో హీరోయిన్ దిగంగా సూర్యవంశీ అయితే హీరోయిన్ వచ్చేసి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మెడికల్ రీసెర్చ్గా పనిచేస్తూ ఉంటారు, జూనియర్ మెడికల్ రీసెర్చ్గా. అయితే ఇందులో ఏంటంటే ఒక మెడికల్ అనలిస్ట్, హీరోయిన్ చేసే కంపెనీలోనే ఫస్ట్ మెడికల్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని టెస్టులు చేసిన దాని తర్వాత, కొన్ని మెడిసిన్స్ మీద టెస్టులు చేసి, కొన్ని కెమికల్స్ మీద టెస్టులు చేసిన దాని తర్వాత, సో దాని గురించి తను టెన్షన్ పడి తను సీఈఓ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క సీఈఓ అట్లా వెళ్ళిన దాని తర్వాత, సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ మెడికల్ అనలిస్ట్ దగ్గర నుండి ఈ కెమికల్ సంబంధించిన ఎవరెవరికి తెలిసిందో వాళ్ళందరూ మళ్ళీ ఒక కిల్లర్ ద్వారా చనిపోతూ రావడం. ఆ తర్వాత ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడం. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అర్బాజ్ ఖాన్ గారు పోలీస్గా చేశారు. సో ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ రావడం. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అండ్ మంచిగా ఇందులో ఒక ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ బాగుంటుంది. సో అండ్ ఆ తర్వాత క్లైమాక్స్ కూడా ఇంకా చాలా బాగుంటుందని చెప్పచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పాలి. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆర్గాన్ని వేరే ఆర్గాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో మ్యాచ్ అయితే సో అదేవిధంగా మనిషి కాకుండా ఒక జంతువులో ఉన్నటువంటి ఆర్గాన్ని ఒక మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇది చాలా చోట్ల కంట్రీస్లో జరిగాయి. సో ఆ కాన్సెప్ట్ని తీసుకొని చేశారనమాట. సో దాన్ని ఒక కొత్త ఎక్స్పెరిమెంట్గా అంటే అది చాలా కంట్రీస్లో చేశారు. అండ్ 2024లో కూడా ఒక కంట్రీలో జరిగింది. దాన్ని ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్గా వాళ్ళు కొత్తగా ట్రై చేశారని చెప్పొచ్చు డైరెక్టర్. బట్ అందులో కొంచెం చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి జరిగాయి. బట్ ఓకే, ఓవరాల్ అది చాలా మంచి అటెంప్ట్ చేశారు. అంత సాహసం చేశారంటే అది మెచ్చుకోవాల్సిన విషయమే. సో సినిమా ఓవరాల్గా అందరూ చూడొచ్చు. సో అంటే సినిమా కథ అంతా నేను చెప్పలేను, బట్ సినిమా కథ అంతా చెప్పేస్తే ఏముండదు. బట్ నేను కొంత చెప్తాను. సినిమా బాగుంటుంది, వెళ్ళి చూడండి, అందరూ చూడొచ్చు. సో ఈ సినిమా అందరూ బాగుంటుంది. ఇది ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడొచ్చా చూడకూడదా అనేది నేను చెప్పాను. చూడొచ్చు, అందరు చూడొచ్చు, చాలా బాగుంటుంది సినిమా. ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అని కూడా చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి చిన్నవి, అవి కూడా బాగానే ఉంటాయి. అందరికీ నచ్చుతుంది అని నేను చెప్తున్నాను. అండ్ యాజ్ ఎ రైటర్గా నేను ఈ మూవీలో అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది. రాసింది హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాశారు. అండ్ ఈ సినిమాల్లో మనం ముందుగానే చెప్పేస్తారనమాట, ఒక శివుడి తాలూకు త్రినేత్రుడు కాలవ భైరవ రూపంలో వస్తే ఎలా ఉంటుంది. కాలవ భైరవ్ అనేది శివుడు ఒక అవతారమే. అది మనకు చాలామందికి తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. సో శివుడి యొక్క త్రినేత్రం అంటే మన థర్డ్ ఐ ఒక కాలవ భైరవ రూపంలో ఆ మనిషి కళ్ళకి వస్తే ఎలా ఉంటుంది. సింపుల్ ఈ 3 ఎలిమెంట్స్తోనే సినిమా కథ అంతా బాగా రాశారని చెప్పొచ్చు. సో టైటిల్ కార్డ్ కూడా చాలా బాగా పడుతుంది. సో మన అయ్యప్ప పి శర్మ మన ఎవరైతే ఉన్నారో ఇందులో ఆయన అఘోరగా చేశారు. సాయి కుమార్ గారి తమ్ముడు అఘోరగా చేశారు. ఆయన ఎంట్రీతోనే ఒక టైటిల్ కార్డ్ పడుతుంది. సో అది కూడా చాలా బాగుంది. యానిమేషన్ కూడా శివం బజే చాలా బాగుంది. అండ్ సినిమాలో వస్తే మెయిన్ ఇంటర్వెల్కి ముందు ఏం జరుగుతుంది అంటే, ఒక ఫైట్లో హీరో తన 2 కళ్ళని పోగొట్టుకుంటాడు. సో ఆ 2 కళ్ళు తర్వాత సర్జరీ జరిగిన తర్వాత వేరే కళ్ళు పెట్టడం జరుగుతుంది. ఆ కళ్ళు పెట్టడంతో తనకి
కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో అది క్లైమాక్స్ దాకా వెళ్తుంది. సో ఆ తర్వాత క్లైమాక్స్లో కూడా విజృంభణ, అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక కాన్సెప్ట్, శివుడు ఒక కాలభైరవ రూపాన్ని దాలిస్తే ఆయన యొక్క త్రినేత్రం అనేది ఆ 2 కళ్ళకి ఆ హీరోకు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కథ. చాలా బాగుంటుంది సినిమా. సో ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేసిన అర్బాజ్ ఖాన్ చాలా బాగా చేశారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే అర్బాజ్ ఖాన్కి బదులు ఇంకొక తెలుగు యాక్టర్ మనకి జగపతి బాబు కావచ్చు, లేదా రాజశేఖర్ గారు కావచ్చు. సో ఎందుకంటే ఇందులో కొంచెం పాజిటివ్ నుంచి నెగిటివ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకని ఒక తెలుగు హీరో ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇందులో చాలా బాగా అందరూ బాగా చేశారు. తనిఖీల భరణి కూడా ఆయన ఒక ఎలివేషన్ ఉంటుంది ఇందులో. ఆయన ఒక ఐ డోనర్గా కోఆర్డినేటర్గా చేశారు. ఇందులో ఆయనకు ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఒక ఎలివేషన్ యాజ్ అ రైటర్గా. అది సినిమాకు ఒక హైప్ పెంచుతుంది అనమాట, చిన్న ఎలివేషన్ అయినా సరే. అండ్ మురళీ శర్మ గారు అయితే ఆయన డాక్టర్గా ఆయన చేయడం చాలా బాగా చేశారు ఆయన పరిధి మేరకు. అండ్ ఇందులో బ్రహ్మాజీ కూడా మంచి కామెడీ ఉంటుంది. నేనైతే కొంచెం బాగా ఎంజాయ్ చేశాను. అది నార్మల్ కామెడీయే, బాగుంటుంది. ఒక ఒక 15-20 మినిట్స్ ఆ కామెడీ, అంటే అక్కడక్కడ ట్రాక్స్ ఉంటాయి, బాగుంటుంది. సో అండ్ ఇందులో కొన్ని చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. సో అవి ఎవరైనా సాధారణంగా చేస్తారా, అవి పట్టించుకోకూడదు. కానీ పట్టించుకుంటే మనం ప్రతిదీ పట్టించుకోవాల్సి వచ్చింది. బట్ సినిమా ఓవరాల్గా హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంది. సో కథ, స్క్రీన్ ప్లే, అప్సర్, ఇది టైటిల్ కార్డ్ అనేది ఇంటర్వెల్లో పడుతుంది, అప్సర్ అనే ఒక వ్యక్తి. సో చాలా బాగుంటుంది సినిమా అయితే. చూడండి అందరూ, తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా. సో ఇది నాకు యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించింది. అండ్ ఒక రైటర్గా ఆ సినిమాలో నేను గమనించినవి పాజిటివ్స్ ఏంటి అని అనేవి కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ సినిమా చాలా బాగుంటుంది, అందరూ చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది నా క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ ఎంత అంటే